9:07 అయ్యింది. నేను 6 o'clockకి లేచాను యాక్చువల్గా. కానీ ఒకసారి రాత్రిది ఏమన్నా పని చేస్తుందా అని చూసాను అనమాట. రాత్రిది ఏమీ పని చేయట్లేదు ఇంకా. అందుకని చెప్పి కొంచెం వీడియో ఎడిట్ అవన్నీ ఉంటే అవన్నీ చేసేసి ఇంకా పని చేసుకోవడానికి కోసం వచ్చాను అనమాట. ఈ తలుపు తీసి పెట్టాను కదా, యాక్చువల్గా ఇది బాల్కనీ. ఎదురుగుండా తలుపు ఎందుకు తీసి పెడతానంటే కింద అక్కడ చెమ్మలాగా కనిపిస్తుంది కదా, అది దానికి ఎండ తగులుతుంది అని చెప్పి ఆ తలుపు తీసి పెడతాను అనమాట. సో ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తున్నాడు, చల్లగా ఉంటుంది. కాళ్ళు బాగా పగిలిపోయినాయి నాకు, ఎందుకో తెలియదు. కానీ షూస్ వేసుకుని వెళ్తున్నాను అయినా కానీ కాళ్ళు బాగా పగిలిపోయినాయి. నడుస్తుంటుంటే నొప్పి కూడా వస్తుంది ఈ మధ్యన. ఒకసారి మళ్ళీ దాన్ని నీట్గా చేసుకోవాలి, టైం సరిపోవట్లేదు. సాటర్డే సండే ఇంకా రేపు ఎల్లుండి హాలిడేస్ కదా, అప్పుడు ఏదో ఒకటి చేస్తా దాన్ని. దానికి క్రీమ్ అప్లై చేసి అవన్నీ చెయ్యాలి, అప్పుడు స్మూత్గా అవుతుంది కొంచెం. సో ఈరోజు బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. ఆల్రెడీ తెల్లారి చాలాసేపు అయ్యిందనమాట. నేను ఇంకా తలుపులు కూడా తీయలేదు. మంచిగా వినిపిస్తున్నాయి పక్షులు కూతలు అవి. నిన్న నీళ్లు పోసాం కదా, అందుకని మొక్కలు అట్లీస్ట్ ఇలా ఉన్నాయి, లేకపోతే ఉడిలిపోయింది పాపం. జనరల్గానే నేను ఎక్కువగా పడుకుంటాను, అలాంటిది ఈ మధ్యన అస్సలు టైంకి పడుకోవట్లేదు, అలా అని నిద్ర కూడా సరిపోవట్లేదు అనమాట. చాలా అంటే చాలా నిద్ర వస్తుంది నిజం చెప్పాలంటే. మోరోవర్ ఇంకా ఆఫీస్కి కూడా వెళ్తున్నాను కదా, ఇంట్లో కూడా పనులు చేసుకోవాలి, ఏది స్కిప్ చేయకూడదు అని నా ఆలోచన అనమాట. ఇంకా అందుకు కొంత నేను ఎర్లీగా లేస్తున్నాను, కానీ ఈరోజు కూడా లేట్గా లేచాను అనమాట. కొంచెం త్వరగానే లేచాను, కానీ బయటకు వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా ఫాస్ట్గా పనులు చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఖాళీ లేకుండా ఫాస్ట్గా చేసేసాను. ఈరోజు కూడా కొంచెం ఆఫీస్కి లేట్గానే వెళ్ళానులేండి. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ఉండాలి అని నేను అనుకుంటాను. అందుకని చెప్పి లేట్గా లేచినా ఫాస్ట్గా చేసేసినా కానీ అది కరెక్ట్గా ఉందా లేదా అనేది తప్పకుండా చూస్తాను. నాకు ఏంటో అలా అలవాటైపోయింది. మోరోవర్ క్లెన్లీనెస్ ఎక్కువ ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకా అది కూడా స్కిప్ చేయకూడదు అని చెప్పి ఇంకా అన్నీ ఇలా చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు తుడుస్తూ అలా ఉంటా. యాక్చువల్గా నేను వర్క్ చేయబట్టి ఆల్మోస్ట్ 20 years. కానీ నాలో ఉన్న మైనస్ ఏంటి అని అంటే నేను అసలు బయటికి ఎక్కడికి వెళ్ళను. జనరల్గా కూడా నేను అసలు బయటికి ఎక్కడికి వెళ్ళను. బయటికి వెళ్ళే టైంలో పడుకుంటేనే నయం కదా, ఈ ఒక్కరోజే కదా మనకి సెలవు వచ్చేది అని చెప్పి ఇలా ఆలోచించుకుంటాను అనమాట. బయటికి వెళ్ళడం కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ అదంతా కొంచెం ఎక్కువ వాకింగ్ చేస్తే కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది, కాళ్ళు లాగుతాయి, ఇలాంటి ఒపీనియన్ ఉండేది నాకు ఒకప్పుడు. కానీ నేను ఎప్పుడైతే వీడియోస్ అవి మంచిగా నాది కొంచెం కొన్ని వీడియోస్ అయితే నాకు డైలీ వ్లాగ్స్ కూడా వైరల్ అయినాయి. ఇంకా అందుకని చెప్పేసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట, పెరుగుతుంది ఇప్పుడు కూడా. సో అప్పటి నుంచి నేను ఇంకా బయటికి వెళ్ళి షూటింగ్స్ అవన్నీ చేసి అలా పెడతా, అంటే నా యూట్యూబ్ ఛానల్లో పెడతా, ఇలా ఉన్నాను అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం బయటికి వెళ్తున్నాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 నేను ఇప్పుడు బయటికి వెళ్ళి అట్లీస్ట్ కొంచెం కాకపోతే 100%లో 25 to 30% ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే, అది కూడా ఎస్పెషల్లీ హైదరాబాద్లో. సో నిన్న రాత్రి చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు చేశాను అనమాట. కానీ కంగారుగా చేసేస్తున్నానని చెప్పాను కదా. నేను బేసిక్గా లేజీగా ఉంటే కనుక 3 hours 4 hours తీసుకుంటాను ఇల్లు క్లీన్ చేయడానికి. ఈరోజు జస్ట్ 45 minutesలో మొత్తం అంతా క్లీన్ చేసేసాను అనమాట. ఒక పక్కన టైం అయిపోతుంది, ఇంకొక పక్కన ఇది కూడా చేసుకోవాలి. ఇంకా రెండు బ్యాలెన్స్ చేసేసాను ఫాస్ట్గా.
ఇంకా ఈరోజు నాకు వంట చేసే ఓపిక లేదు, అంత టైము లేదు. ఇంకా వంట ఏం చేసుకోకుండా వెళ్ళిపోయాను అనమాట ఆఫీస్కి. ఒక 1 వీక్ నుంచి 1 వీక్ to 10 days నుంచి ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు, బయట కూడా సరిగ్గా తినట్లేదు, నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు. ఎందుకో నాకు కూడా తెలీదు. సడన్గా లైఫ్ అప్సైడ్ డౌన్ అంటారు కదా, అలా అయిపోయి హెక్టిక్ లాగా అయిపోయిందనమాట స్కెడ్యూల్స్ అన్నీ కూడా. కానీ నేనేంటి అని అంటే నా వీడియోస్ అన్నీ న్యాచురల్గా ఉండాలి, అందుకని చెప్పేసి నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, నాయిస్ లాగా వాయిస్ కానీ అదంతా అలాగే ఉంచేసాను అనమాట. కంపల్సరిగా నేను స్లో లైఫ్ లీడ్ చెయ్యాలి, ప్లస్ నా వీడియోస్ కూడా అలాగే ఉండాలి అని నేను అనుకున్నాను. అందుకని చెప్పేసి ఈ మధ్యన కొంచెం నా వీడియోస్ ఇలా ఉంటున్నాయి అన్నమాట. మీకు నచ్చుతున్నాయా లేదా అనేది తప్పకుండా నాకు చెప్పండి. నేను గట్టిగా మాట్లాడతాను బేసిక్గా. నేను అలా గట్టిగా మాట్లాడబట్టే నేను ఇలా ఉన్నాను ఈరోజు అని నేను అనుకుంటున్నాను. మనం స్లోగా మాట్లాడి మెత్తగా ఉంటే మనల్ని ఆడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కానివ్వండి, మన ఫ్యామిలీ కానివ్వండి, మన రిలేటివ్స్ కానివ్వండి, మన కొలీగ్స్ కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, ఎవరైనా కానీ నా ఆలోచన ప్రకారం కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే మన జోలికి ఎవ్వరూ రారు. అంటిల్ అన్లెస్ నా జోలికి ఎవరైనా వస్తే తప్ప నేను అసలు వాళ్ళని ఏమీ అనను. ఎవరైనా ఒకరితో ఒకరికి ఇష్యూస్ ఉంటాయి, కానీ అక్కడికక్కడే సాల్వ్ చేసుకోవాలి ఆర్ సార్ట్ అవుట్ చేసుకోవాలి. పక్కన వాళ్ళని 10 మందిని తీసుకొని వచ్చి మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. అప్పుడైతే డెఫినెట్గా నేను నా వాయిస్ రేస్ చేస్తాను. అసలు వాళ్ళెవరు మాట్లాడడానికి, ఇలాంటివన్నీ క్వశ్చన్ చేసేస్తాను. నేను డైరెక్ట్ మొహం మీద అడిగేస్తాను అనమాట. అక్కడ నేను చాలా బ్యాడ్ అవుతాను. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. మన వెనకాల ఎవరో 100 మంది 100 రకాలుగా అనుకుంటారండి, అది మనకి సంబంధం ఏముంది? నాకు తెలుసు నేనేంటో. మనమైతే ఇలాగ అనుకోవాలి, నేనైతే అదే అనుకుంటాను. నాకు తెలుసు నేనేంటో, నేను ఎవరికి ఏమేమి చేస్తాను అనేది తెలుసు. నేను ఎప్పుడూ ఒకళ్ళు మంచిగా ఉండాలి అనే ఆలోచిస్తా. వాళ్ళు మంచిగా ఉండకూడదు, నేనే బాగుండాలి, ఇలాంటి ఆలోచన నాకు ఎప్పుడూ ఉండదు. ఇంకా నేను కొత్త పాత ఇలాంటి డిఫరెన్సెస్ ఏమి ఉండవు నాకు. నా ఇంట్లో ఏది ఉంటే అది మా పనోళ్ళకు కూడా నేను ఇచ్చేసేదాన్ని తెలుసా. గొప్ప కోసం చెప్పుకోవట్లేదు నేను, కాకపోతే ఇది ద వే నేను ఇలా ఉండాలి అని అనుకున్నాను కాబట్టి ఇలా ఉంటున్నా. నేను అది చెప్పాలనుకున్నది అంతే. మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా నా మాట అనేది తప్పకుండా చెప్పండి నాకు కమెంట్స్లో. నేనైతే గట్టిగానే ఉంటాను, స్ట్రాంగ్గా ఉంటాను, స్ట్రాంగ్ విమెన్ అని నేను అనుకుంటాను. గట్టిగా మాట్లాడేసే వాళ్ళంతా రాక్షసులు, నెమ్మదిగా ఉండే వాళ్ళంతా చాలా సెన్సిటివ్. ఇలాంటివైతే నేను అస్సలు బిలీవ్ చేయను. ఎందుకంటే ఎవరైతే నెమ్మదిగా జాయిగా అంటే స్లోగా ఉంటారో వాళ్ళే మనకి వెనకాల నుంచి చాలా పెడతారు అని నేను నా ఎక్స్పీరియన్స్లో చాలా అలాంటివి చూసేసాను. సో వాళ్ళని అస్సలు నమ్మను. నేనైతే ఇప్పటికీ కూడా ఒకటే పాటిస్తాను. నేను ఎవరినైనా ఒక్కసారి హేట్ చేశాను అని అంటే ఇంకా మళ్ళీ వాళ్ళనైతే నేను అసలు వాళ్ళ ముఖం కూడా చూడను, వాళ్ళతో కూడా మాట్లాడను. నాకు అసలు అది ఇష్టం కూడా లేదు. అందుకని చెప్పేసి మ్యాక్సిమం నేను ఎవరితోనూ మాట్లాడను. కానీ మాట్లాడాను అని అంటే మధ్యలో నాకు ఎక్కడన్నా వాళ్ళ మీద డౌట్ వచ్చినా, ఏమన్నా గొడవ అయినా, ఇంకా మన తప్పు కానప్పుడైతే నేను డెఫినెట్గా వాళ్ళతో ఇంకా మాట్లాడను, వాళ్ళ ముఖం కూడా చూడను. అది నేను అలవాటు చేసుకున్నదైతే అది. ఎవరన్నా మాట్లాడతారా మాట్లాడరా దట్ డజంట్ మ్యాటర్. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి. మన ప్రాబ్లం తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు సార్ట్ అవుట్ చేస్తారా? నో. సో మన ప్రాబ్లమ్స్ మనమే సార్ట్ అవుట్ చేసుకోవాలి. మోరోవర్ మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూడా పక్కన వాళ్ళకి చెప్పకూడదు. పక్కన వాళ్ళకి చెప్తే మనమే ఇంకా లోకు అవుతాం. వాళ్ళు 10 మందికి తీసుకొని వెళ్ళి చెప్తారు, అదొక పెద్ద మైనస్. అందుకని చెప్పి ఎవరికి చెప్పకుండా ఉండడమే నయమని నేను అనుకుంటాను. మీరు కూడా ఇలాగే పాటిస్తారా? నాకు నా ఇల్లు, నా మొక్కలు, ఆ టీవీ, నౌ ఈ యూట్యూబ్, ఇవే నా లైఫ్ అని నేను అనుకుంటాను అన్నమాట.
టైం ఆల్మోస్ట్ 9:35 అయ్యింది. ఇప్పుడే రెడీ అయ్యాను, వెళ్తున్నా. కొన్నిసార్లు ఇలాగే లేట్ అవుతుంది. ఈరోజు ఏం వంట చేయలే, కొంచెం లేట్గా లేచాను కదా. మొఖం చూడండి, అసలు మందులు వేసుకుంటలేదు, కాల్షియం బిళ్ళలు చేతులు లాగుతున్నాయి. ఇప్పుడు బయలుదేరితే ఎస్పెషల్లీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఎక్కువ, అది కూడా ఒక ప్రాబ్లం. 9:35 అయింది. నిన్నటికి వాళ్ళకి ఏం తేడా లేదా. నిన్న 9:40, ఈరోజు 9:35. నేను ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అని అనుకున్నాను, కానీ కొంచెం పర్వాలేదు. కాకపోతే ఈ మధ్యన కొంచెం లేట్ అవుతుంది కదా వచ్చేసరికి. కానీ రోడ్ మీద అయితే రీసెంట్ 2 డేస్లోనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్సిడెంట్ చూశాను అనమాట. అలాంటప్పుడైతే నేను 2018 రోడ్డు మీద 9:35 ఆర్ 9:40కి బాలానగర్లో నేను ఎప్పుడైతే పడ్డానో ఆ రోజు నాకు గుర్తొచ్చేస్తుంది అనమాట. నన్ను ఒక బండి గుద్దేసింది, నా బండిని. నేను కొంచెం దూరం ఈడ్చుకుంటా వెళ్ళిపోయాను. నా రైట్ సైడ్ అంతా ఎల్లో అండ్ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. రైట్ సైడ్ అంతా రక్తం అన్నమాట. అదే గుర్తొస్తుంది నాకైతే. ఆల్మోస్ట్ 11:15 అలా అయ్యింది. యాక్చువల్గా ఇప్పుడే వచ్చాను. ఆఫీస్లో బయలుదేరినప్పుడే 10:22 అలా అయ్యిందనమాట. గీజర్ ఆన్ చేసే, చాలా చల్లగా ఉంది బయట, అందుకని చెప్పి గీజర్ ఆన్ చేశాను. స్నానం చేసేసి బట్టలు ఆరేసాను బయట. ఆ బట్టలు తెచ్చి కొంచెం లోపలేసి రేపొద్దున్న డస్టింగ్ చేసేద్దామని అనుకుంటున్నాను. కానీ చూడాలి, సండే రోజేమో జనరల్ బజార్కి వెళ్ళి షూట్ చేద్దామని అనుకుంటున్నాను. అసలు ఏం నడుస్తుంది ఏంటి అనేది తెలియదు, కానీ నా ప్లాన్స్ అయితే ఇవన్నమాట. కొంచెము అన్ని పనులు చేసేసుకుందాము రేపు. కొంచెం బద్ధకంగా ఉన్నా కానీ లేస్ చేసేద్దామని అనుకుంటున్నాను. సో చూస్తూ ఉండండి. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నాకు చూసి మీకు నచ్చితే తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. మన యాక్చువల్ గెటప్లోకి వచ్చేసాను. చిదాన్లాగా ఉన్నాను కదా, ఏమనుకోకండి. టైం 11:45 అయ్యింది. ఈ టైంలో కారపూస తింటున్నా. 11:45 కొంచెం తినేసి ఫోన్ చూసుకుంటాను. ఈ లోపల కునిపాట్లు వచ్చేస్తాయి, పడుకుంటాను అంతే. ఇంకా బయట బట్టలు అవి ఇవి అన్నాను కదా, అవి దేవుడు ఎరుగు. బాబాయ్ రేపు చూసుకుందాంలే అని అనుకుంటాను. ఇంకా అలాగే అయిపోద్ది అనమాట. డే కాదు, ఇది నెక్స్ట్ డే అలాగే అయిపోద్ది. నేను ఇంట్లో ఎప్పుడు ఒక్కటేలాగుంటాను. ఒకసారి మంచిగా, ఒకసారి చెడ్డగా, అలాంటిది నేను ఉండను, ప్లస్ ఉండలేను కూడా. నాకు ఇలా ఉండడమే ఇష్టము, ఇలాంటి లైఫ్ లీడ్ చేయడమే ఇష్టము. ఎవరో వచ్చారనో మారడము, ఎవరు రాలేదనో మారకపోవడము, ఇలాంటివైతే అస్సలు ఉండవు నా దగ్గర. నాకు ఎందుకో అలా కూడా ఇష్టం ఉండదు. సో ఈరోజు అయితే ఇలా గడిచిందనమాట. ఈరోజు పొద్దున ఫుల్గా తిన్నాను, ఇప్పుడైతే ఇవి తింటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి.